ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహువు కలియుగంలో ఎటువంటి ధనయోగాల్ని, అలాగే వైభవం, సెలబ్రిటీ స్టేటస్ కావచ్చు, పొలిటికల్ పవర్ ఇస్తాడు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో రాహు ప్రభావం వలన కలిగేటువంటి యోగాలు ఎలాంటివి, అలాగే రాహువు ఇటువంటి యోగాలను ఇచ్చినప్పుడు దాంతోపాటు ఎటువంటి సమస్యలను ఇస్తాడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి కొన్ని తెలియజేస్తాను. రీసెంట్గా కూడా నేను రాహు రిజల్ట్స్ గురించి వీడియో చేయడం జరిగింది. అయితే ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తూ కలియుగంలో ప్రత్యేకంగా రాహువు ఎటువంటి ఒక స్టేటస్ని కావచ్చు, ధనయోగాన్ని ఇలాంటివి ఇస్తాడు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో రాహు ప్రభావం ఎంతవరకు ఉంది, ఇటువంటి యోగాలను అనుభవించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి కొంతవరకు వివరిస్తాను క్లుప్తంగా. రాహు అంటేనే కలికి ప్రతీక, కలి అంశ రాహువు. ప్రస్తుత సమాజంలో కనుక చూసినట్టయితే రాహువు చేత రూల్ చేయబడుతున్నటువంటి ప్రొఫెషన్స్ కావచ్చు, లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా అవి డామినెంట్గా ఉన్నాయి, ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది టెక్నాలజీ వరల్డ్. ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రపంచము డిజిటల్ వరల్డ్, టెక్నాలజీ వరల్డ్. డిజిటల్ వరల్డ్లో ఉంటున్నాం అంటే ఇక్కడి నుంచి మనం వేరే దేశం వ్యక్తులతో క్షణాల్లో మాట్లాడవచ్చు, వీడియో కాల్స్లో మాట్లాడుకోవచ్చు, కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, టెక్నికల్ అడ్వాన్స్మెంట్ని సూచించే గ్రహం రాహువు. రాహువు ఇప్పుడు కూడా తృప్తి పడడు. అంటే ఒక టెక్నాలజీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడితో ఆగదు, ఇంకా 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 ముందుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏఐ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొన్నాళ్ళలో అదే డామినేట్ చేయొచ్చు. కాబట్టి మనుషులు, సంస్థలు, దేశాలు కూడా తమను తాము వచ్చేటువంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్కి అలైన్ చేసుకుంటూ, దానికి సమాంతరంగా ఉంటూ, తమను తాను మలుచుకుంటూ ఎదుగుతూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు కూడా లేని రోజుల నుంచి ఈరోజు స్మార్ట్ ఫోన్ లేకపోతే లైఫ్ లేదు అనేటువంటి స్థితికి వచ్చాము. అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్! ఒక 50 ఏళ్ళు 60 ఏళ్లలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాడు రాహువు. ఎప్పుడు కూడా రాహువు లేటెస్ట్గా ఉండాలి, టెక్నికల్గా అడ్వాన్స్డ్గా ఉండాలి, ఇటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉండేటువంటి ప్లానెట్. అలాగే రాహు యొక్క కోణాన్ని చూసినట్టయితే పొలిటికల్గా మంచి తెలివితేటలు, రాజకీయ చతురత అంటాము, అలాగే రాజకీయ వ్యూహాలు రచించడం, పొలిటికల్ ప్లాట్స్, రాజకీయ కుట్రలు, పొలిటికల్ కాన్స్పిరెన్సీ, ఇవన్నీ కూడా సూచించే గ్రహం రాహువే. ఇవి బలంగా ఉన్నటువంటి వాళ్ళు పాలిటిక్స్లో షైన్ అవుతారు. ప్రస్తుత సమాజంలో రాహు బలంగా ఉండి పాలిటిక్స్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని చూడొచ్చు. అయితే ఇక్కడ నేను వ్యక్తిగతంగా వారి ఎగ్జాంపుల్స్ తీసుకుని డిస్కస్ చేయట్లేదు, కానీ వారి చార్ట్స్ కనుక చూసినట్టయితే తప్పకుండా వారి మీద రాహు యొక్క ప్రభావం ఉండి తీరుతుంది. పొలిటికల్గా ఒక లైమ్ లైట్లో ఉండి సక్సెస్ని చూసినటువంటి వ్యక్తులు, అందులోనూ అనూహ్యంగా సక్సెస్ని సూచించిన వ్యక్తులు కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా సడన్ రైజ్, ఇవన్నీ ఉన్నప్పుడు రాహు యొక్క పాత్రను చూడవచ్చు. రాహుకేతులు ఇద్దరు కూడా ఇటువంటి ధోరణిని ప్రదర్శిస్తారు. అదేవిధంగా రాహు యొక్క ఉచ్చస్థానాలు చూడండి, వృషభము, మిథునము. ఇక్కడ కూడా మనం ఆ రాహు యొక్క నేచర్ అనేది అర్థం చేసుకోవచ్చు. వృషభం అనేది శుక్రుడు ఇల్లు, అంటే వైభోగాలు, విలాసాలు, భోగాలు, శారీరక సుఖాలు, ఇవన్నీ సూచించేటువంటి శుక్రుడు యొక్క ఇల్లు అయినటువంటి వృషభంలో రాహువు ఉచ్చలో ఉంటాడు. అలాగే మిథునం బుధుడి ఇల్లు, ఇంటెలిజెన్స్, తెలివితేటలు, లాజికల్ థింకింగ్, మైండ్తో చేసేటువంటి పనులు, మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఇటువంటి రంగాల్లో రాహు యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది. ఈ రెండు హౌసెస్లో రాహు చాలా బలంగా ఉంటాడు, చాలా హ్యాపీగా ఉంటాడు. అందుకే వాటిని ఉచ్చస్థానాలని చెప్పడం జరిగింది. అలాగే రాహు యొక్క మూల త్రికోణం కనుక చూసినట్టయితే కుంభము రాహుకి మూల త్రికోణము. ఇది కాలపురుష చక్రంలో 11వ స్థానము, 11th హౌస్ అవుతుంది. సోషల్ స్టేటస్, అలాగే సెలబ్రిటీ స్టేటస్, 10 మందిలో గౌరవం, అలాగే మినిస్టర్షిప్, పాలిటిక్స్లో మినిస్టర్గా ఉండడం, ఇవన్నీ సూచించేటువంటి 11th హౌస్లో కూడా రాహు చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. అది మూల త్రికోణ స్థానంగా చెప్పబడింది. ఈ విధంగా రాహు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి డిమాండింగ్ ప్రొఫెషన్స్, డిమాండింగ్ కెరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రూల్ చేస్తున్నాడు. మనం కనుక చూసినట్టయితే ఈరోజు ప్రస్తుతం డబ్బులు బాగా ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏది అంటే, ఒకటి ఐటీ ఇండస్ట్రీ,
ప్రతి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబులు చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే అందులో ఆపర్చునిటీస్ కూడా అలా పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు అడ్వాన్స్ అవుతోంది, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. యువకులు కూడా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకున్న అందులో కెరియర్ని షేప్ చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఇది నిరంతర ప్రక్రియగా సాగుతూ ఉంటుంది. ఈరోజు ఉన్నటువంటి టెక్నికల్ స్టేటస్ అనేది నెక్స్ట్ ఇయర్కి ఉండదు, ఇంకా అడ్వాన్స్ అయ్యి ఉంటుంది. అలాగే ఇంకొక ఫీల్డ్ చూసినట్టయితే మూవీ ఫీల్డ్. ఇందాక చెప్పుకున్నట్టు టెక్నికల్ ఫీల్డ్లో, ఐటీ ఫీల్డ్లో రాహు చూడండి ఫారిన్ కనెక్షన్ కలిగించినటువంటి ఫీల్డ్ ఐటీ ఫీల్డ్. రాహు అంటేనే ఫారిన్ ప్లానెట్, ఫారిన్ రిలేటెడ్ ప్లానెట్. ఒక ఉద్యోగి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హైదరాబాద్లోనో బెంగళూరులోనో కూర్చొని వర్క్ చేస్తారు, కానీ అతను పనిచేసేటువంటి క్లయింట్ అమెరికన్ క్లయింట్ అయి ఉంటాడు, లేదా యూకే క్లయింట్. అంటే విదేశాలతో సంబంధించినటువంటి కనెక్షన్స్ కలిగినటువంటి వృత్తుల్లో ఉంటాడు రాహు ప్రభావం ఉన్నప్పుడు. అటువంటి వృత్తుల్ని ఎక్కువగా వృద్ధి చేస్తూ ఉంటాడు. దానికి ఇప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇది ఆ ప్రపంచం అయి ఉంటుంది. అలాగే ఇంకొక ఫీల్డ్ మూవీ ఫీల్డ్. డబ్బు, హోదా, పలుకుబడి, నలుగురిలో గుర్తింపు, ఆకర్షణ ఇవన్నీ ఇచ్చేటువంటి మూవీ ఫీల్డ్ కూడా రూల్ చేస్తున్నాడు రాహువు. అలాగే రాహు యొక్క ఇంకొక పార్శ్వమైనటువంటి డ్రగ్స్ అయితే ఉందో అది కూడా మూవీ ఫీల్డ్స్లో వినపడుతుంది. దే గో టుగెదర్. ఆ రెండు కూడా కలిసి వెళ్తున్నాయి. శుక్రుడు, రాహువు ఇద్దరూ కూడా భోగ విలాసాల్ని ప్రమోట్ చేసే ప్లానెట్స్ ఇవి. కాబట్టి వారిద్దరి చేత రూల్ చేయబడుతున్నటువంటి మూవీ ఫీల్డ్లో రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహు అంటేనే యాక్టర్. అందులోనూ మూవీ ఫీల్డ్లో ఒక యాక్టర్, డైరెక్టర్ లేదా మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వీళ్ళందరిలో కూడా యాక్టర్స్కి ఎక్కువగా ప్రమోషన్ ఉంటుంది రాహు వల్ల మూవీ ఫీల్డ్లో. ఎందుకంటే రాహు అంటేనే యాక్టర్. యాక్టింగ్ స్కిల్స్ ఉన్నటువంటి గ్రహం రాహువు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అని తెలిసినటువంటి గ్రహం రాహువు. అమృతమథనం సమయంలో కూడా రాక్షసుల గుంపులోంచి బయటకు వచ్చి ఒక దేవతగా వేషం మార్చుకుని, మారిపోయి తను మార్చుకుని దేవతల సమూహంలోకి వెళ్ళాడు. అంటే ఎప్పటికప్పుడు సమయస్ఫూర్తిని ఉపయోగించి ఎలా ఉండాలి అనేటువంటి స్కిల్స్ ఇచ్చేటువంటి గ్రహం రాహువు. యాక్టింగ్కి కూడా కావాల్సింది అదే. అందుకే యాక్టర్స్లో రాహు బలంగా ఉన్నటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఒక ఫాలోయింగ్, సెలబ్రిటీ స్టేటస్ ఇవన్నీ చాలా త్వరగా కూడా వస్తాయి వారికి. ఇక ధనయోగాల విషయానికి వచ్చినట్టయితే రాహువు ధనయోగాలను ఇచ్చినప్పుడు పాజిటివ్గా ఉంటే చాలా చిన్న స్థాయిలో స్టార్ట్ అయ్యి చాలా పెద్ద స్థాయికి ఎదుగుతారు. ఇదే నెగిటివ్గా ఉంటే అంతవరకు చాలా బాగా సాగుతున్నటువంటి వ్యాపారం సడన్గా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల కావచ్చు, ఒక పొరపాటు వల్ల కుదేలైపోవడము, అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో తన తప్పు ఏమీ లేకపోయినప్పటికీ ఇటువంటి పరిస్థితులను కూడా ఇస్తాడు రాహువు. అందుకే రాహువు ఉదాహరణకి ఒక బిజినెస్ పార్ట్నర్కి రాహు పాజిటివ్గా సెకండ్ హౌస్లో ఉన్నాడు అనుకుందాము. మీ బిజినెస్ పార్ట్నర్కి రాహు సెకండ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే ఆ పార్ట్నర్ మిమ్మల్ని ఉపయోగించుకుని తాను ఎదుగుతాడు అదే బిజినెస్లో, ఇద్దరు పార్ట్నర్స్ అయినప్పటికీ కూడా. అంటే మీకు తెలియకుండా తాను వృద్ధి చెందుతూ మీకు తెలియకుండా కొంతమందిని డైవర్ట్ చేయడము, ఇటువంటి పనులు కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదే సమయంలో మీకు కనుక సెకండ్ హౌస్లో రాహు వీక్గా ఉన్నట్టయితే మోసపోవడం అనేది కూడా జరుగుతుంది. ఈ రెండు కూడా చేయిస్తాడు రాహువు. అందుకే రాహువు యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఆర్థికపరమైన విషయాల్లో రిస్క్కి దూరంగా ఉండాలి. డబ్బుల విషయంలో ఎవరిని నమ్మకూడదు. నమ్మకంతో అగ్రిమెంట్స్ మీద సైన్ చేయడము, కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయడము, పూర్తిగా చదవకుండా ఇలాంటివి చేసినట్టయితే రాహు యొక్క దుష్ఫలితాలు, దుష్పరిణామాలు అనేవి ఆ జాతకుడు ఎదుర్కొంటాడు. ఇవి లేకుండా జాగ్రత్తగా ఉంటూ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్లో ఉంటూ అన్నీ కూడా పద్ధతి ప్రకారం చేస్తూ రూల్స్ ఫాలో అవుతూ వెళ్ళినట్టయితే రాహు విపత్కర పరిస్థితుల్ని కలిగించడు. ఒక విధంగా చెప్పాలంటే రాహు పాడయ్యాడు అంటే అర్థము మనకి ఇండికేషన్స్ ఇస్తున్నాడు. నువ్వు అనైతికమైన మార్గంలో ఉండొద్దు, కేర్లెస్గా ఉండొద్దు, కేర్ఫుల్గా ఉండు, జాగ్రత్తగా ఉండు, డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్లో ఉండు అని చెప్పడమే రాహు యొక్క ఉద్దేశము. ఎప్పుడు ఆ దారిలోంచి కొంచెం దారి తప్పి యువతలకు వస్తాడో రాహువు పనిష్మెంట్ ఇస్తాడు. ఈ విధంగా చూసుకోవాలి రాహు యొక్క రిజల్ట్స్ని. అందుకే రాహు నెగిటివ్గా ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ని చాలా హెల్తీగా పెట్టుకోవడము, డిసిప్లిన్డ్గా పెట్టుకోవడం అనేది పెద్ద రెమెడీ. మిగతా రెమెడీస్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇది ప్రధానం. అలాగే రాహు యొక్క ప్రొఫెషన్స్ ఇంకా కనుక చూసినట్టయితే రాహు డామినేట్ చేసేటువంటి ప్రొఫెషన్స్ మీడియా రంగము,
ఈరోజు మీడియా అనేది కూడా చాలా ముఖాలుగా ఉంది. ఇదివరకు ఒక టీవీయే ఉండేది, కానీ ఈరోజు ఎన్నో మాధ్యమాల్లో మనం ప్రజలతో, సమాజంతో కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాము. అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఏదైనా సరే. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎన్నో టీవీ ఛానల్స్ వచ్చాయి, యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, ఇంకా చాలా మాధ్యమాల ద్వారా మనం ప్రజలతో కమ్యూనికేట్ అవుతున్నాం. ఇవన్నీ రూల్ చేసే ప్లానెట్ రాహువు. మీడియాలో ఒక సెలబ్రిటీ అవ్వడం అనేది కూడా రాహు చేతుల్లో ఉంది. ఇంతకుముందు కేవలం ఒక సినిమా యాక్టరు, సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎక్కువగా పాపులర్ అవుతూ ఉండేవారు, ఎందుకంటే అదొకటే మీడియాగా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మీడియా ద్వారా ప్రజల్లో పాపులర్ అవ్వడానికి. ఇది కూడా రాహు యొక్క చలవే. అలాగే ఇందాకే చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఐటీ ఫీల్డ్, ఇవన్నీ కూడా రాహు యొక్క అనుగ్రహం వలన వృద్ధి చెందినటువంటి ఫీల్డ్స్ ఇవి, ప్రొఫెషన్స్. అదేవిధంగా మెడికల్ ఫీల్డ్, మెడికల్ అడ్వాన్స్మెంట్, లేజర్ ట్రీట్మెంట్, అందులో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ సూచించే గ్రహం రాహువు. ఎన్నో చాలా కాంప్లికేటెడ్ క్రిటికల్ డిసీజెస్ కూడా ఈరోజు సొల్యూషన్స్ని కనుక్కుంటున్నారు మెడికల్ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆ ప్రొఫెషనల్స్. దానికి రాహువు యొక్క సహాయం ఎంతగానో ఉందని గ్రహించాలి. అలాగే సైకియాట్రిక్ ట్రీట్మెంట్ని సూచిస్తాడు రాహువు. మూడ్ స్వింగ్స్ని రాహువు ఇస్తాడు. అలాగే ఒక మంచి సైకియాట్రిస్ట్గా చేయగలిగిన గ్రహం కూడా రాహువే. ఈ విధంగా రాహు ఎన్నో ఫీల్డ్స్ని రూల్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, రాహువు ఒకవేళ యోగించి రాహు మహాదశ నడుస్తున్నప్పుడు, లేదా రాహు ఉన్నటువంటి జైమిని రాశిదశ నడుస్తున్నప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా తెచ్చుకొని వీలైనంత వరకు నెగిటివ్గా ఉంటే, పాజిటివ్గా ఉంటే మినిమం కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నెగిటివ్గా కనుక్కున్నట్టయితే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలా మనంతట మనం కొంతవరకు వెరిఫై చేసుకోవచ్చు, రాహు యొక్క ప్రభావం ఉందా లేదా అని తెలుసుకోవాలి అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశము. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన చాలామంది క్లయింట్స్ చూసినట్టయితే రాహు చాలా నెగిటివ్గా ఉంటే ప్రభావితం చేస్తున్నటువంటి టైంలోనే ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు. అయితే అందరికీ పరిచయమైనటువంటిది వింశోత్తర దశ. వింశోత్తరలో రాహు మహాదశ వచ్చింది అంటే ఓకే, రాహు నెగిటివా పాజిటివా అని అనలైజ్ చేస్తాం. కానీ జైమినిలో రాహు ఉన్నటువంటి రాశి దశ, రాహు చేత చూడబడుతున్నటువంటి రాశి దశ, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. అలా చేసినప్పుడు రాహు ప్రభావం కనుక ఉన్నట్టయితే తప్పకుండా దానికి కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. టెంపుల్స్కి వెళ్ళడం అంటే దేవాలయానికి వెళ్ళడము, దేవతార్చన, ఇవన్నీ ఒక ఎత్తు. కొన్ని మినిమం బేసిక్ ప్రికాషన్స్ అంటాం, అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ కనుక ఉన్నట్టయితే రాహు ఎక్కువగా నష్టాన్ని కలిగించడు. గుడ్డిగా ఎదుటి వ్యక్తిని నమ్మడము, నమ్మి మోసపోవడము, ఇది రాహువులో జరుగుతూ ఉంటుంది. నమ్మించి మోసం చేస్తూ ఉంటారు రాహు నెగిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు. అందుకే రాహు ఆర్థికపరమైనటువంటి స్థానాలు, వ్యాపారపరమైనటువంటి స్థానాలని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నప్పుడు, నెగిటివ్గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనీ మ్యాటర్స్లో. అలాగే కొన్ని గ్రహాల కలయిక రాహుతో ఎప్పుడు కూడా ప్రాబ్లమేటిక్కే, అది ఇప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. రవి రాహువుల కలయిక, చంద్ర రాహువుల కలయిక, ఇవి ఎప్పుడూ కూడా ప్రాబ్లమేటిక్కే. రవి రాహువుల కలయిక పితృదోషాన్ని సూచిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లము, చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఒక్కొక్కసారి పనిష్మెంట్ని ఎదుర్కోవడము, ఇలాంటివన్నీ ఇస్తాడు రాహు. ఇంప్రిజన్మెంట్ కూడా ఇస్తాడు, అంటే జైలు శిక్ష అనుభవించడము, ఇలాంటివన్నీ కలిగిస్తాడు రాహువు. చంద్ర రాహులు యుతి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఇస్తాడు. ఒక ఎమోషన్కి లోన్ అయిపోయి ఒక నిర్ణయం తీసుకోవడము, దానివల్ల సమస్యలు రావడము, ఇలాంటివి కూడా కలిగిస్తాడు చంద్రరాహుల యుతి కనుక ఉన్నట్టయితే. అలాగే తీవ్ర గ్రహాలైనటువంటి కుజుడు, రవి, ఇటువంటి ప్లానెట్స్తో కలిసినప్పుడు రాహు ఎప్పుడూ కూడా కొంతవరకు విపత్కర పరిణామాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజరాహులు కలిసి కనుక ఉన్నట్టయితే వైలెంట్ నేచర్ ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో ఎన్నో అలజడులు, ఆర్గ్యుమెంట్స్, విభేదాలు, దాని ద్వారా కోర్టు కేసులకు వెళ్ళడము, లేదా వాదించుకోవడము, ఘర్షణ పడడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పాలిటిక్స్లో ఉన్నవారికి ఫిజికల్గా అటాక్ జరగడము, దాడి చేయడము ప్రత్యర్థుల వారి మీద, ఇలాంటివి జరగడానికి కూడా కుజరాహువుల కలయిక చాలా మటుకు కారణమవుతూ ఉంటుంది. క్రిమినల్ చార్ట్లో చూసినట్టయితే కుజరాహువుల కలయిక చూడొచ్చు. అయితే ఇక్కడ కుజుడు స్ట్రాంగ్గా నెగిటివ్గా ఉన్నప్పుడే ఇటువంటివి మనం చెప్పాల్సి ఉంటుంది. బుధరాహువుల కలయిక ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే బుధరాహు అంటేనే జాబ్ లాస్ అని ఒక కీవర్డ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బుధరాహు కాంబినేషన్ నుండి బుధ మహాదశలో రాహు అంతర్దశ వచ్చినా, రాహు మహాదశలో బుధ అంతర్దశ వచ్చినా చేస్తున్నటువంటి జాబ్ నుంచి బయటికి రావాల్సి రావడము, అందులో తమ తప్పు ఏమీ లేకపోయినా
గ్రూప్ పాలిటిక్స్కి బలయ్యో, లేదా ఒక మేనేజ్మెంటే చేంజ్ అవుతుంది. ఆ మేనేజ్మెంట్ చేంజ్ ద్వారా తనకి ఇష్టం లేనటువంటి గ్రూప్ని అంతటిని కూడా తీసేయడము, ఇటువంటి ఒక గ్రూప్ పాలిటిక్స్కి, మేనేజ్మెంట్ చేంజ్కి గురయ్యి జాబ్ పోవడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ బుధ రాహు కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే ఆ పీరియడ్లో ఎన్నోసార్లు చూడొచ్చు. బుధ రాహు కాంబినేషన్ నుండి, రిలేషన్ నుండి బుధ మహాదశలో రాహు అంతర్దశ, రాహు మహాదశలో బుధ అంతర్దశ వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో గమనించవచ్చు. ఆ జాతకుడు జాబ్ నాకు పోయింది, నెక్స్ట్ జాబ్ ఎప్పుడు వస్తుంది అనే క్వశ్చన్స్తో వస్తాడు. దానికి ఒకటే ఆన్సరు, బుధ రాహు కాంబినేషన్లో జాబ్ పోతే వెంటనే కాకపోయినా కొన్ని రోజుల తర్వాత త్వరగానే జాబ్ వస్తుంది, కానీ వచ్చిన జాబ్ ఇంకా మంచిదే ఉంటుంది. ఇక్కడ రాహు దగ్గర గమనించాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే, కెరీర్ సంబంధమైనటువంటి స్థానాల్లో రాహు ఉన్నప్పుడు కెరీర్ని సడన్గా చేంజ్ చేస్తాడు, కెరీర్ని టర్న్ చేస్తాడు, డైవర్ట్ చేస్తాడు. అంతవరకు ఏదో సాఫీగా ఒక జాబ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న వ్యక్తి జాబ్ లాస్ అయిపోవడం ద్వారా ఎప్పటికీ జాబ్ దొరక్క ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకోవడము, స్టార్ట్ చేయడము, అది అద్భుతంగా సక్సెస్ అవ్వడం, ఈ విధంగా ఆ బిజినెస్ అతను ఐడెంటిటీ అయిపోతూ ఉంటుంది. ఇలాగా మనల్ని అడిగి పర్మిషన్ తీసుకుని చేంజెస్ ఇవ్వడు రాహువు. చూడండి, ఒక సినిమాలో చూసాం, ఒక పిల్లవాడికి స్విమ్మింగ్ నేర్పించాలి అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్లో బలవంతంగా తోసేస్తే అతన్ని ఎదుకుంటూ వస్తాడు. అలా భయపెట్టి ఎలాగోలో తను అనుకున్న సాధించడము, ఇటువంటి ఒక సాడిస్టిక్ మెంటాలిటీ ఉంటుంది రాహుకి. రాహు ఎప్పుడూ కూడా నిదానంగా ఒక వ్యక్తికి ముందు హెచ్చరిక చేసి తను ఇవ్వాలనుకున్నటువంటి యోగాన్ని ఇవ్వడం, కొంత భయపెట్టి అలజడి సృష్టించి ఆ తర్వాత యోగాన్ని ఇస్తాడు. ఇది రాహు యొక్క లక్షణం. ఎందుకంటే రాహు ఎంత గ్రహమైనా, ఎంత అమృతం తాగినా స్వభావ రీత్యా రాహు ఒక సాడిస్టిక్ ప్లానెట్, ఒక రాక్షసుడు. ఆ స్వభావం ఇప్పుడు ఉంటుంది రాహుకి. కాబట్టి రాహు విషయంలో కొంతవరకు మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండడం అనేది పెద్ద రెమెడీ. ముఖ్యంగా బుధరాహులు కలిసి ఉన్నట్టయితే భయం ఎక్కువగా ఇస్తాడు రాహు. ఫోబియా అంటాము, అంటే ఊహించుకుని భయపడ్డము. ఉదాహరణకు జాబ్ పోయింది, ఒక నెల అయింది, ఇంకా జాబ్ రావట్లేదు, ఇంటర్వ్యూ ఇస్తున్నారు కానీ క్లియర్ అవ్వట్లేదు, వెంటనే వల్ల టెన్షన్ పెరిగిపోతుంది, ఇంకా నాకు జాబ్ రాదా, నేను ఏం చేయాలి, ఇటువంటి టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ ఇచ్చాడు అంటే అక్కడ రాహువు బుధ కాంబినేషన్ పనిచేస్తోంది, తప్పకుండా ఇంకొక జాబ్ వస్తుంది. ఆ మనోధైర్యం కలిగి ఉండాలి. అయితే అక్కడ రాహు సూచించేది ఏంటంటే, ముఖ్యంగా బుధ రాహు అంటే టెక్నికల్ ఫీల్డ్లో ఎక్కువగా జాబ్ లెసెస్ని చూస్తూ ఉంటాము. టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఇటువంటి రంగాల్లో వాళ్ళు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వాళ్ళ టెక్నాలజీలో ఇంకా బాగా అప్డేట్ అవ్వాలి అనే ఇండికేషన్ రాహు ఇస్తూ ఉంటాడు. కొత్తగా సర్టిఫికేషన్స్ చేయడము, ఈ విధంగా తను అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు రాహు ఇంకొంచెం హెల్ప్ చేసి మంచి జాబ్ ఇవ్వడానికి అతనికి ఒక ఆపర్చునిటీ ఇస్తాడు. అలా ఒక మంచి జాబ్లోకి తీసుకెళ్ళడానికి ఆ జాబ్ని పోగొడుతూ ఉంటాడు రాహు. చాలామంది వాళ్ళ లైఫ్లో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చెక్ చేసుకోవచ్చు. బుధ రాహు కాంబినేషన్ ఉంటే జాబ్ పోతే తర్వాత జాబ్ వస్తుంది, ఆ ప్రాసెస్లో వాళ్ళు కొత్త టెక్నాలజీని నేర్చుకుని ఉండొచ్చు, వచ్చిన జాబ్ ఇంతకుముందు జాబ్ కంటే మంచిదే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రొఫెషన్నే మారుతూ ఉంటుంది. ఈ విధంగా తను అనుకున్నది కొంత ఇబ్బందిని కలిగించి భయపెట్టి ఇస్తాడు రాహువు. ఈ విధంగా బుధ రాహు కాంబినేషన్ కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్ర రాహుల కాంబినేషన్ ఎక్కువగా ఈ మూవీ ఫీల్డ్లో, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ కాంబినేషన్ వల్ల సెలబ్రిటీ స్టేటస్ అనేది సడన్గా రావడము, ఆ స్టేటస్ని తెచ్చుకునే ప్రాసెస్లో ఎన్నో కష్టాలు, మానసిక ఒత్తిడిని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళడము, అలాగే ఎడిక్షన్స్కి లోన్ అవ్వడము, డ్రగ్ ఎడిక్షన్స్కి లోన్ అవ్వడము, ఇటువంటివి కూడా చూస్తుంటాము శుక్ర రాహువుల రిలేషన్ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే. ఇది రాహు ఇచ్చేటువంటి ఒక సైడ్ ఎఫెక్ట్. ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇస్తారు, కానీ వారు ఆ స్టేటస్ని మెయింటైన్ చేసుకోవడానికి, ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి ఎడిక్షన్స్కి లోన్ అవుతూ ఉంటారు. అలాగే శని రాహువుల కలయిక కూడా ఎంతో కష్టపెట్టి హార్డ్ వర్క్ చేయించి ఒక రిజల్ట్ని ఇస్తాడు శని రాహుల కలయిక అనుకున్నట్టయితే. అలాగే ఇప్పుడున్న సమాజంలో రియల్ ఎస్టేట్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా శని రాహులు కలయిక ఉండటం వలన పైకి వచ్చినటువంటి వ్యక్తుల జాతకాల్లో చూడొచ్చు. కుజరాహుల కలయిక సర్జన్స్గా పేరు తెచ్చుకోవడానికి, రీసెర్చ్ ఫీల్డ్లో పేరు తెచ్చుకోవడానికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ఇటువంటి వాటిలో రాణించడానికి సహాయపడేటువంటి కాంబినేషన్ ఇది. ఎందుకంటే కుజరాహుల కాంబినేషన్, కుజుడు స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే పాజిటివ్గా, ఉదాహరణకు వాళ్ళు కనుక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టయితే క్రిమినల్స్ని పట్టుకోవడంలో చాలా ధైర్య సాహసాలు చూపించడము, ప్రాణాలకు కూడా వెనుదీయక, లెక్క చేయక ప్రాణాలని నేరస్తులను పట్టుకోవడము, ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే మంచి సర్జన్స్గా పేరు తెచ్చుకోవడం కూడా ఈ కాంబినేషన్ పనిచేస్తుంది. ఎందుకంటే కుజుడు అంటేనే రక్తదర్శనం చేయించేటువంటి ప్లానెట్. సర్జన్స్ అంటే కట్ చేసే బాడీని ఓపెన్ చేసి నెత్తురు చూసి రక్తాన్ని కళ్ళ చూసి అప్పుడు సర్జరీ చేయాలి. ఇటువంటి వాటిలో చాలా బాగా
పేరు తెచ్చుకుంటారు కుజ రాహుల కాంబినేషన్ ఉన్నటువంటి వ్యక్తులు. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా కానీ రాహు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే ఒక సమ్మరీ లాగా అబద్ధాలతో పైకి రావడము, ఒకరిని మోసం చేసి పైకి రావడము, అలాగే నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులకి మోసపోవడము, చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కరప్షన్, ఇవన్నీ కూడా వారి యొక్క లైఫ్ స్టైల్లో భాగంగా ఉంటాయన్నమాట. కరప్షన్ ద్వారా, అవినీతి ద్వారా సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవడము, రాజకీయ కుట్రలు చేసి పైకి రావడము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఇవి. అలాగే పితృదోషం కూడా రాహు ఇచ్చేటువంటి ఒక నెగిటివ్ రిజల్ట్గా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అలాగే పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్, తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా మ్యారేజ్, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఇవి. అలాగే పిల్లలు తీవ్రమైనటువంటి మానసిక సమస్యలతో పుట్టడము, ఆటిజం వంటి వ్యాధులతో పుట్టడము, ఇవన్నీ కూడా రాహు ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి. మిగతా కాంబినేషన్స్ ఎన్ని ఉన్నా అక్కడ రాహు ఉన్నాడంటేనే ఇటువంటి తీవ్రమైనటువంటి మానసిక సమస్యలు ఉన్నటువంటి పిల్లలు పుడుతూ ఉంటారు. ఈ విధంగా రాహువు కనుక తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు, రాహు మహాదశ నడుస్తోంది, లేదా రాహు ఉన్నటువంటి రాశిదశ జైమిని రాశిదశ నడుస్తోంది అంటే కొంత మినిమం జాగ్రత్త చర్యలు పాటించాలి. డబ్బుల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వడము, లేదా పెద్ద మొత్తంలో తాను తీర్చలేనటువంటి మొత్తంలో తన బిజినెస్ బాగా షైన్ అవుతుంది, బాగా సంపాదిస్తాం కదా అని ఊహించి పెద్ద మొత్తంలో డబ్బులు అప్పు తీసుకోవడము, ఇవన్నీ కూడా చేయకూడదు. అలాగే నైతిక ప్రవర్తన అనేది మెయింటైన్ చేసినప్పుడు రాహు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఈ విధంగా రాహువు తన ప్రభావాన్ని చూపిస్తున్నప్పుడు తన్ని తాను పాజిటివ్గా మలుచుకో అనే ఒక ఇండికేషన్ రాహు ఇస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని గ్రహించి అలాగే నాన్ వెజ్ తినకుండా ఉండడము, డ్రింకింగ్ స్మోకింగ్ చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా రాహు యొక్క పాజిటివిటీని పెంచేటువంటి చిన్నపాటి రెమెడీస్ ఇవి. డబ్బు ఖర్చు లేకుండా చేయగలిగినటువంటి రెమెడీస్ ఇవి. ఇవి కనుక చేసినట్టయితే రాహు ఏ మెసేజ్ అయితే ఇస్తున్నాడో, తనను తాను ఇంకా బెటర్ పర్సన్గా మార్చుకో, నిన్ను నువ్వు సరిదిద్దుకో అనేటువంటి మెసేజ్ ఏదైతే ఇస్తున్నాడో దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో కనుక పెట్టినట్టయితే రాహు మహాదశలో నష్ట తీవ్రత చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.